హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషన్ అయితే ఈరోజు బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా పుట్టింటి ఒడిబియ్యం అయితే ఈరోజు పోస్తారనమాట. తెలంగాణలో సంప్రదాయం ఒడిబియ్యం అయితే ఒక 5 సంవత్సరాలకి, 5 ఇయర్స్కి, అలాగే 9 ఇయర్స్కి ఒడిబియ్యం అయితే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకైతే పోస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మా తెలంగాణ మా హిందూ సాంప్రదాయము. మా కోడలికి బియ్యం పోస్తున్నాము. మీకు నచ్చితే ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే ఇక్కడ చెప్తుందనమాట. మా హిందూ సాంప్రదాయము బియ్యం అయితే మా కోడలికి పోస్తున్నాము. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అని చెప్తుందనమాట. వదిన వాళ్ళ అమ్మ అనమాట తను వచ్చేసి. సో ఇక్కడ ఈ ముగ్గురు అత్తమ్మలు అవుతారనమాట నాకు వచ్చేసి. అలాగే చెల్లి, అమ్మ, 5 మంది కలిసి బియ్యం కలిపిన తర్వాత ఇక్కడైతే మేము రెడీ అయిపోయాం అనమాట. పట్టెలు అయితే పెట్టిరు ముందుగానే. ఇక్కడ కరెంటు పోయింది ఆ రోజు. ఇంట్లో కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉండే, ఇంకా అందుకని బట్టలు పెట్టేదైతే వీడియో షూట్ చేయలేకపోయాము. ఇక్కడ వచ్చేసి అన్నీ పెట్టిన తర్వాత ఒక 5 మెంబర్స్ అట్లా పట్టుకొని బియ్యం అయితే ఫస్ట్ జెంట్స్కి అట్లా పోస్తారు. పోసిన తర్వాత ఇంకా లేడీస్కి అయితే మళ్ళీ పోస్తారు అనమాట. ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా పోస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక 5 మంది పట్టుకొని ముందుగా అయితే మా వారికి పోసిన తర్వాత నాకైతే మళ్ళీ పోస్తారు అనమాట. వీడియో కంటిన్యూగా చూస్తే నచ్చితే కానీ లైక్ చేయండి. మా తెలంగాణ సంప్రదాయం అంటే మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు చేసేసుకొని సాయంత్రం పూట అయితే ఇది అంటే పొద్దు గూట్లో పడక ముందే ఈ బియ్యం అయితే పోస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 5 మెంబర్స్ అయితే ఫస్ట్ బియ్యం పోస్తారనమాట. బియ్యం 5 మంది పోసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు అయితే విడివిడిగా అయితే పోస్తారు. ఇక్కడ బియ్యం పోసిన తర్వాత అమ్మ అయితే ఇంకా మాకు ఇద్దరి కాళ్ళకైతే మొక్కుతుంది అనమాట. అలాగే ఇక్కడ నానగుట్ట మొక్కుకుంటూ ఏమంటుండంటే మంచిగా ఉండండి అమ్మా, కొట్లాడకుండా అని చెప్తుండు. దానికైతే కొంచెం నవ్వు వచ్చింది అనమాట నాకు. ఇంకా అప్పుడప్పుడు మా ఇంట్లో గొడవలు అవుతుంటాయి కదా, ఇంకా అమ్మ నాన్న ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మంచిగా ఉండండి అమ్మా అని ఇక్కడైతే మొక్కుకుంటూనే చెప్తున్నాడు అనమాట. సో ఇంకా అందరు వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరైతే ఇక్కడ బియ్యం అయితే పోస్తారు. అందరూ ఒక 5 మెంబర్స్ ఫస్ట్ పోసిన తర్వాత ఇంకొకరు అయితే పోస్తారు. ఫస్ట్ నాకు అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలం కదా, ఇంకా నాకే ఎందుకు వస్తున్నారు అని అంటే నాకు పోసి 5 ఇయర్స్, తమ్ముడి పెళ్ళప్పుడు పోసిరి, ఇంకా మళ్ళీ పోయలేరు అనమాట. 5 ఇయర్స్ అయింది కాబట్టి నాకైతే బియ్యం పోస్తున్నారు. ఇంకా చెల్లి వాళ్ళ పాప అదే ఫంక్షన్ ఉంటది కదా, తొట్టెల ఫంక్షన్ అప్పుడు పోసిరు అనమాట. ఇంకా అందుకోసం అని ఇక్కడ నాకు ఒకదానికే పోస్తున్నారు అనమాట. సో మా తెలంగాణ సైడ్ ఇక్కడ అన్నయ్య మార్నింగ్ నుంచి కరెంట్ ఉంది, ఇంకా పైన కరెంట్ పెడదామని కనెక్షన్ పెట్టేసరికి ఇంట్లో అంతా కరెంట్ పోయిందనమాట. చాలా ఒక 1 అవర్ అయితే ఇంకా ఇబ్బంది అయిందనమాట. కరెంట్ రాలేదు. మళ్ళీ తమ్ముడు, అన్న ఇద్దరు వచ్చేసి బయట నుంచి కనెక్షన్ తీసుకొని వైర్ పెట్టేసి అవన్నీ పెట్టేసరికి ఇంక చీకటయిపోయిందనమాట. ఇంక వాళ్ళు మళ్ళీ అట్లా ఏదో విధంగా మళ్ళీ కరెంటయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మేము బియ్యం పోసుకునేసరికి కరెంట్ లేదు. బియ్యం అంతా అయిపోయిన తర్వాత బయటయితే దేవుడికి దండం పెట్టుకొనొచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళకైతే ఆశీర్వాదం బియ్యం పోస్తారు గదా, ఆ బియ్యం అయితే పోసేస్తున్నాము. ఇంగా మాకు పోసేసిన తర్వాత ఒడిలో ఉన్న బియ్యం అయితే దించుకుంటారనమాట. ఈ ఒడిలో ఉన్న బియ్యం దించుకొని ఇంగా ఒక బ్యాగులో పెట్టేసి కట్టేస్తారనమాట. కట్టేసి మేమెళ్ళే ముందు ఇచ్చేసి పంపించేస్తారు. ఈ విధంగా ఇక్కడ అత్తమ్మ అలాగే మా వదిన ఇద్దరు వచ్చేసి అత్తమ్మ వచ్చేసి మా తమ్ముడి వాళ్ళ అత్త అనమాట. ఇంకా ఇద్దరిని చూపించిన కదా, వాళ్ళిద్దరు వచ్చేసి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇక్కడ నాకు మా వారికైతే బియ్యం అన్ని ఇట్లా మనం దించుకున్న తర్వాత కొన్ని బియ్యం అయితే టవలలో, మా హస్బెండ్ కి టవలలో, అలాగే నాకు చీర కొంగులో లేదంటే కర్చీప్‌లో అట్లా పెట్టేసి పెడతారనమాట. కొన్ని బియ్యము, ఖర్జూర, అలాగే తమలపాకు వేసేసి కట్టేస్తారు. కట్టేసి ఇక్కడ చూడండి ఇట్లా ముడి వేసుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కొంగు ఉంటది కదా, కొంగు అంచుకైతే ఇలా వేసేసి ఇంక దండం పెట్టుకున్న తర్వాత అందరైతే ఇక భోజనాలు చేసిన తర్వాత ఇంటికైతే పంపిస్తారు. చూడండి ఇదే శారీ అనమాట. ముందు వచ్చేసి ఒకటి శారీ ఏంటంటే మెడల మీద వేసేసి దాంట్లో బియ్యం పోస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ
చూడండి ఈ శారీ నేను తీసుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి నేను ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చి వేరే షాప్ లో తీసుకున్నాను అనమాట. శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కానీ నచ్చితే, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మంగళ హారతి అయితే ఇస్తానండి. ఇక్కడ నేను ఓన్ వాయిస్ పెడతాను, చూస్తూ ఉండండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కోడన్లు అయితే ఇక్కడ పాటలు అయితే ఇరగదీస్తున్నారు అనమాట. మా అమ్మెంబడి పెళ్లిళ్ళు అయినప్పుడు వెళ్తారు కదా, అట్లా వాళ్ళైతే నేర్చుకున్నారు. ఇక్కడైతే పాటలు అయితే ముగ్గురు కోడన్లు అయితే భలే పాడుతున్నారు. చూస్తూ ఉండండి వీడియో. వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి లక్ష్మమ్మ నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి లక్ష్మమ్మ నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే పల్లెపేట ఎల్లమ్మ వారతి వారే వారతి వారే మంగళారతి వారే వారతి వారే మంగళారతి వారే ఎడగిరి నరసింహ నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే ఎడగిరి నరసింహ నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే కొనగట్టు వచ్చన్న నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే ఎడగిరి నరసింహ నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే కొనగట్టు వచ్చన్న నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే కొనగట్టు వచ్చన్న నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే కొమరెల్లి మల్లయ్య నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే కొమరెల్లి మల్లయ్య నీకు వారే వారతి వారే మంగళారతి వారే కొనగట్టు నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే శ్రీశైలం మల్లయ్య నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే శ్రీశైలం మల్లయ్య వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి వాడి విల్ల నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి వాడి విల్ల వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి మేనత్త నీకు వారతి వారే వారతి వారే మంగళారతి వారే మా ఇంటి మేనత్త నీకు వారతి వారే ఇక్కడ వీడియో ఫోటో తీద్దాం. ఇప్పుడైతే బియ్యం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా తినేసి ఇక్కడ బియ్యం పోసే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ నాన్నతో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. మిన్ను మా చెల్లి కూతురు అనమాట. మిన్నుది బర్త్డే అనమాట. ఈ రోజు వచ్చేసి తన బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడే చేస్తున్నారు అనమాట. చూడండి తనైతే చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ లో అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ పిల్లలు అయితే పక్క పిల్లలు పిలవాల్సిన అవసరమే లేదు. మా ఇంట్లోనే చాలా మంది పిల్లలు ఉంటారు అనమాట. మా కోడళ్ళు, మా పిల్లలు, అలాగే చెల్లి పిల్లలు, మా పిల్లలు, మా కోడళ్ళు అన్న పిల్లలు, వీళ్ళందరూ చాలా మంది అనిపిస్తారు అనమాట. చాలా మంది ఇక్కడ అమ్మ నాన్న, అలాగే నేను, మా హస్బెండ్, వీళ్ళు, మా చెల్లి అందరైతే ఇలా ఫొటోస్ అయితే దిగాము. మిన్నుకైతే విషెస్ చేయండి తన బర్త్డే. ఈ డ్రెస్ లో చాలా బాగా అనిపించింది మిన్ను వచ్చేసి. మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అట్లా అయిందనమాట. రాగానే క్షేత్ర అయితే పడుకునేసింది. 11:30 టైం కార్లో వస్తుండగానే పడుకుంది. ఇక్కడ రాగానే పడుకునేసింది. ఇక్కడైతే నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇదేనండి వీడియో. నచ్చితే గానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ అయితే అక్కడ దిగిన ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఇదేనండి. బాయ్ అండి. ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ బై బాయ్.